అంటే ప్రైవేట్ సైన్యము, నిజాం రాజు ప్రైవేట్ సైన్యమే రజాకార్ సైన్యం అనమాట. కాసిం రజ్వీ ఆధ్వర్యంలో నేతృత్వంలో చేసిన అరాచకాలకి ఇంకా విసిగిపోయారు తెలంగాణ ప్రజలు. అట్లా అనేక సంస్థలు అప్పుడు హిందూ మహాసభ, ఆచార్య నరేంద్రదేవ్ ఆధ్వర్యంలో, ఈవెన్ కమ్యూనిస్టు పార్టీలు ఇవన్నీ కూడా కలిసి ఐక్యంగా నిజాం మీద పోరాటం చేసినా ఇంకా నిజాం తలవంచక తప్పలేదు. అసలు ఆపరేషన్ పోలో అంటే పెద్ద ఎత్తున సైన్యాన్ని ఇంకా హైదరాబాద్ తీసుకొచ్చి మోహరించి ఇంకా లొంగిపోవాల్సిందంటే మరో ఆప్షన్ లేకపోయింది నిజాం రాజ్కి, ఏడో నిజాంకి. దీంతో లొంగిపోవాల్సి వచ్చింది. అలా పూర్తిగా విలీనమైంది. అయితే దాని మీద కూడా రకరకాల వివాదాలు, అంటే దాన్ని పూర్తిగా కమ్యూనిస్టులు, ఇంకా తెలిసిందే కదా కమ్యూనిస్టుల గురించి, పూర్తిగా వాళ్ళు ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎట్లయితే కొందరు ఈ సోకాల్డ్ ఫేక్ అంబేద్కరిస్టులు ఉంటారు, అసలు అంబేద్కర్ ఆశయం ఏంటో తెలీదు, అంబేద్కర్ ఆశయాలని వాళ్ళు అసలు ఫాలో అవ్వరు. అంబేద్కర్ అంటే కనీస గౌరవం ఉండదు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అంబేద్కర్ మావాడు, మీరు వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడితే కూడా అంబేద్కర్ గురించి మాట్లాడే హక్కు మీకు లేదంటారు. వాళ్ళు విచిత్రమైన వాదన చేస్తారు. అట్లాగే తెలంగాణ సాయుధ పోరాటం విషయంలో కూడా కమ్యూనిస్టులు అంటే పూర్తిగా మాది, మేమే చేసినాం, అసలు కమ్యూనిస్టు పోరాటమే ఇది అంటారు. విచిత్రమైన వాదన చేస్తారనమాట. కానీ కాదు, అన్ని వర్గాల వాళ్ళు, యువకులు, మహిళలు, వృద్ధులు, అసలు